తులసి మనం పూజించే పవిత్రమైన మొక్కగా మాత్రమే తెలుసు. కానీ మీకు తెలుసా, తులసికి విగ్రహం కూడా ఉంది. ఎందుకంటే ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క అంశావతారం కాబట్టి. ఓసారి గంగా సరస్వతుల మధ్య జరిగిన విభేదంలో మహాలక్ష్మి మౌనం వహించడంతో సరస్వతి కోపంతో ఆమెపై శాపం వేసింది. ఆ శాపం వల్ల మహాలక్ష్మి భూమి పైన మొక్క రూపంలో అవతరించబడింది. అంతేకాదు, పూర్వం ధర్మధ్వజుడు, కుశధ్వజుడు అనే ఇద్దరు చక్రవర్తులు రాజ్యభ్రష్టులయ్యి మహాలక్ష్మిని దీర్ఘకాలం తపస్సు చేశారు. ఆమె ప్రసన్నమయ్యి కుశధ్వజునికి వేదవతిని ప్రసాదించి ధర్మధ్వజునికి కార్తీక పౌర్ణమి శుక్రవారం నాడు సాటి లేని అందంతో కుమార్తెగా జన్మించింది. ఆమెను తులసి అని పిలిచారు. తరువాత ఆమె శంఖచూడు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ విష్ణు మాయ చేత శంఖచూడు మరణించగా సరస్వతి శాప ప్రభావంతో తులసి శరీరం గంటంకి నదిగా మారిపోయింది. ఆమె పవిత్ర కేశాలు వృక్షంగా మారాయి. విష్ణువు వరమిచ్చినందున తులసి ఆకులు, పువ్వులు 3 లోకాల్లోనూ అత్యంత పవిత్ర పూజా ద్రవ్యాలయ్యాయి. ఇక ఈమె విగ్రహం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయ ముఖద్వారంలో గణపతితో పాటు తులసి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి ఉంటుంది.